హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ మీ అందరికీ చేరవేస్తున్నాం. ప్లాటో యాజమాన్యానికి మీ తరపున మరొకసారి నమస్కారం. త్వరలో సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్లో రాబోతున్న భారీ నోటిఫికేషన్ల నేపథ్యంలో ప్రతి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక కీలకమైన పాత్ర అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ కారణం వల్ల చాలామంది విద్యార్థులు కూడా వచ్చేసి ఈరోజు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోయారు. అలాంటి విద్యార్థులకి రేపు రాబోతున్న పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకొని రేపు త్వరలో ఏపీలో జరుగుతున్న సచివాలయం ఎగ్జామ్, ఈ సచివాలయం ఎగ్జామ్ దాంతోపాటు గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి పరీక్షలు దృష్టిలో పెట్టుకొని ఈ రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకి డైలీ కరెంట్ అఫైర్స్ను ప్లాటో సంస్థ మీ అందరికీ చేరవేస్తుంది. ఈ రోజున కరెంట్ అఫైర్ రేపు పేపర్ రావచ్చు. రేపు పేపర్కి వచ్చేది కాకుండా ఇప్పుడే మనం తెలుసుకునే విధంగా ఆ విధంగా మనం పాస్ట్ ఉండాలి సబ్జెక్ట్లో. మరి ముఖ్యంగా సార్, ఒక 2020 సంవత్సరం ఆగస్టు 18th రోజున ఒక బ్రిటన్ నుండి ది రాయల్ ఇంజనీరింగ్ సొసైటీ అకాడమీ ప్రెసిడెంట్ అవార్డుకు స్వీకరించిన ఒక భారత సంతతి చెందిన వ్యక్తి రవికుమార్. ఇంపార్టెంట్ ఏం సార్ అంటే, ఇలా బ్రిటన్లో కరోనా సంక్షోభంలో ఉన్న సందర్భంలో ఒక నాడీ వ్యాధులకు సంబంధించిన డాక్టర్ న్యూ హెల్త్ మిషన్ అనే పేరుతో న్యూ హెల్త్ మిషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారా కరోనా వైరస్తో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, నేరుగా ఈ సంస్థ వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్ ఇస్తూ ఒక కరోనా వైరస్ యొక్క నిర్మూలనలో తన వంతు అక్కడ పాత్ర పోషిస్తున్నాడు. కనుకనే సోలంకి రవికుమార్కి ఈ అవార్డు ఈరోజు లభించేది సార్. ఒక భారత సంతతి డాక్టర్ సార్ ఇతనితో పాటు మొత్తం 19 మందికి ఈ అవార్డు ఎంపిక కావడం జరిగింది సార్. ఒక వైద్య రంగంలో బ్రిటన్ ఇస్తున్న అత్యున్నతమైన అవార్డు సార్ ఇది. ఈరోజు బ్రిటన్ సైన్స్ అకాడమీకి చైర్మన్గా పనిచేస్తున్న భారతీయుడు, ఒక నోబెల్ బహుమతి గ్రహీత రసాయనిక రంగంలో, ఒక తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి వెంకటరామన్ రామకృష్ణ ఈరోజు బ్రిటన్లో కీలకమైన పదవిలో ఉన్నాడు సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఏమంటాడు సార్? 2020 సంవత్సరం ఆగస్టు 18వ తేదీన వైద్య రంగంలో బ్రిటన్ అవార్డుకి ఎంపికైన భారత సంతతి డాక్టర్ ఎవరు? బ్రిటన్లో ఉన్న భారత సంతతి డాక్టర్ రవికుమార్కి బ్రిటిష్ ప్రభుత్వం ఏ అవార్డు ఇచ్చింది? ఈ టైప్లో రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. ఈరోజు బ్రిటన్ కరోనా వైరస్తో బ్రిటనే కాదు యావత్ ప్రపంచ దేశాలు కూడా ఇలా కరోనా వైరస్ బారిన పడి
దేశ ఆర్థిక వ్యవస్థలో పతనమైన స్థితిలో ఇలా డాక్టర్లే కీలకంగా ఈ వ్యాధి నిర్మూలనపై పోరాడడంలో ముందుకు పోతున్న ఒక సంఘటన సార్. ముఖ్యంగా సత్యపాల్ మాలిక్ 2020 సంవత్సరము ఆగస్టు 18వ తేదీన సత్యపాల్ మాలిక్ మేఘాలయ గవర్నర్గా, మేఘాలయ రాష్ట్ర గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది సార్. సత్యపాల్ మాలిక్ ఇతను సార్ 2018లో మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి సార్. 2019 ఆగస్టు 5వ తేదీన జమ్మూ కాశ్మీర్ సంబంధించిన 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ నుండి తన గోవా రాష్ట్రానికి బదిలీ కావడం జరిగింది సార్. గోవా నుండి ఈరోజు ప్రజెంట్ మేఘాలయ గవర్నర్గా ఉన్న తథాగత రాయ్, ఈ తథాగత రాయ్ యొక్క 5 సంవత్సరాల యొక్క పదవీ కాలం కంప్లీట్ అయ్యింది సార్. ఈయన పదవీ కాలం కంప్లీట్ అయిన సందర్భంగా ఇతని స్థానంలోనే ఈరోజు సత్యపాల్ మాలిక్ మేఘాలయకు 18వ గవర్నర్ అయిన బాధ్యతలు స్వీకరించడం జరిగింది సార్. మేఘాలయ రాష్ట్రం సార్ ఇది. ఈ భారతదేశంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇక్కడే, ప్రపంచంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ హవాయి దీవులో కవాయి కొండలలో వయో లిలీ అనే ప్రాంతం సార్. వయో లిలీ అనే ప్రాంతం భారతదేశంలో అంటే ప్రపంచంలో హైయెస్ట్ రెయిన్ఫాల్లో సెకండ్ ప్లేస్ ఉన్న ప్రాంతం సార్. మాసీమ్ డ్రామ్ కూడా ఇక్కడే ఉన్నది సార్. మూడోది చిరాపుంజి సార్. చిరాపుంజి మేఘాలయ రాష్ట్రం సార్. ఇది 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్ ఇక్కడ మేఘాలయ. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 18వ తేదీ నాడు సత్యపాల్ మాలిక్ మేఘాలయ రాష్ట్రానికి 8వ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. 2020 సంవత్సరం ఆగస్టు 18 నాడు సత్యపాల్ మాలిక్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు. గతంలో ఈయన ఏ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు లేదా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన యొక్క ఆర్టికల్ రద్దయిన నాటికి అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న వ్యక్తి పేరేమిటి? ఈ టైపులో రేపు ఎగ్జామ్లో లేటెస్ట్ అడగబోతున్న యొక్క బిట్లు ఉంటాయి సార్. ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ సార్. సత్యపాల్ మాలిక్ అదేవిధంగా సార్ ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని, ఒక జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి, దేశ అభివృద్ధిలో జమ్మూ కాశ్మీర్ పాత్ర ఎలా ఉండాలి అనే లక్ష్యంతో ఒక జమ్మూ కాశ్మీర్కు లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైన మనోజ్ కుమార్ సిన్హా, ఈ మనోజ్ కుమార్ సిన్హా ఇతను ప్రధానంగా సార్ ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ 2వ లెఫ్టినెంట్ గవర్నర్. మరి ఈరోజు జమ్మూ కాశ్మీర్ పునర్నిర్మాణ అభివృద్ధికి కమిటీ కూడా కమిటీకి చైర్మన్ అయిన బాధ్యతలు కూడా స్వీకరించిన సంఘటన సార్. ఒక లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో. రెండు 2019లో రాకేష్ అస్థానా వివాదాస్పదమైన
అంశాల్లో అంటే చిక్కున్న వ్యక్తి సార్. ఈయనపై కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది సార్. ఒక 2020 సంవత్సరము ఆగస్టు 18వ తేదీ నాడు బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక సరిహద్దు దళాల యొక్క ప్రధాన అధికారిగా, బిఎస్ఎఫ్కు 27వ ప్రధాన అధికారిగా లేదా డైరెక్టర్ జనరల్గా టుడే రాకేష్ అస్థానా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సార్. గుజరాత్ ఐఏఎస్ క్యాడర్ సార్. 1984 యొక్క ఐఏఎస్ అంటే సార్ ఇక్కడ ఐపీఎస్ బ్యాచ్ సార్. అవుతుంది ఐపీఎస్ బ్యాచ్. గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజెంట్లీ ఏవియేషన్ సంస్థలో ప్రత్యేకమైన అధికారిగా కొనసాగుతున్న తరుణంలో ఈరోజు ఇతను ఒక బిఎస్ఎఫ్కు 27వ డైరెక్టర్ జనరల్గా టుడే బాధ్యతలు స్వీకరించిన సంఘటన సార్. ఎగ్జామ్లు అడుగుతారు సార్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా. నెక్స్ట్ ఇయర్ 2021 వరకు పదవిలో ఉంటారు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 18 నాడు రాకేష్ అస్థానా బిఎస్ఎఫ్కు 8వ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఏ రాష్ట్రం యొక్క ఐపీఎస్ మాజీ క్యాడర్, గతంలో ఏ పదవులు నిర్వహించారు ఇతను, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా ప్రధానంగా సార్ ఈ దేశానికి 14వ రాష్ట్రపతి, 2వ దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మానవ వనరుల మంత్రిత్వ శాఖను ఒక విద్యాశాఖగా మారుస్తూ సిగ్నేచర్ చేయడం జరిగింది సార్. 34 ఏళ్ల తర్వాత ఒక విద్యాశాఖ అంటే ఒక మానవ వనరుల మంత్రిని ఒక విద్యాశాఖగా మార్చిన యొక్క సంఘటన సార్. మారుస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. 2020 సంవత్సరం జూలై 30 నాడు కేంద్ర క్యాబినెట్ కస్తూరి రంగన్ యొక్క కమిటీ సూచన మేరకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, మన విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొస్తూ నూతన విద్యా విధానం వైపు మనం ప్రయాణించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది సార్. ఇక్కడ 1986 విద్యా విధానం కాకుండా 2020 యొక్క విద్యా విధానం ద్వారా మనం ముందుకెళ్ళాలని చెప్పి ఒక కస్తూరి రంగన్ కమిటీ యొక్క సూచన మేరకే కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత సోమవారం నాడు రాష్ట్రపతి మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యాశాఖగా మారుస్తూ సిగ్నేచర్ చేయడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా గతంలో కొఠారి కమిషన్ ప్రకారం 10+2+3 ఇప్పుడు 5+3+3+4 సార్. ఇప్పుడు కస్తూరి రంగన్ కమిటీ సూచన మేరకు కస్తూరి రంగన్ ఒక ఇస్రో మాజీ చైర్మన్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2015లో ఈ దేశంలో విద్యా వ్యవస్థలో రీఫార్మ్స్ తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కమిటీ నియమిస్తే 2019లో ఈ కమిటీ కేంద్రానికి నివేదిక అందిస్తే మన నిర్ణయం తీసుకునే సంఘటన సార్. ఎగ్జామ్లు అడుగుతాడు సార్. 2020 సంవత్సరం
నూతన విద్యా విధానం ఏ కమిటీ సూచన మేరకు కేంద్రం ఆమోదించింది? ఎన్నేళ్ల తర్వాత మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యాశాఖగా మార్చారు? ఈ దేశంలో నెహ్రూ క్యాబినెట్లో ఒక తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన జన్మదినం నవంబర్ 11. నవంబర్ 11న మనం ఒక నేషన్ ఎడ్యుకేషన్ డేగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. రమేష్ పోఖ్రియాల్ ఈ రోజు నుండి ఆయన అంటే సోమవారం సిగ్నేచర్ అయిపోయింది. యాక్చువల్ నిన్నటి నుండే రమేష్ పోఖ్రియాల్గా మానవ వనరుల మంత్రిగా పిలువబడడు, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పిలువబడుతుంది సార్. ఒక టెస్లా సంస్థ సిఇఓగా కొనసాగుతున్న వ్యక్తి ఎలన్ మాస్క్. ఈ ఎలన్ మాస్క్ సార్ ఈరోజు 2020 సంవత్సరము ఆగస్టు 18 నాటికి ఈ ప్రపంచంలో 4వ ధనవంతుల జాబితాలో 4వ స్థానం చేరిన వ్యక్తి సార్. ముఖేష్ అంబానీ నిన్నటి వరకు 4వ స్థానం ఉండే. ముఖేష్ అంబానీ యొక్క షేర్లు పడిపోవడంతో రాత్రికి ఈయన షేర్లు అమ్ముడుపోవడంతో ఇలా ప్రపంచంలో ఒక ధనవంతుల జాబితాలైన 4th ప్లేస్లో ఉన్న వ్యక్తి సార్ నిలవడం జరిగింది ఎలన్ మాస్క్. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 1st ప్లేస్లో ఉన్న వ్యక్తి అమెజాన్ కంపెనీ సిఇఓ జెఫ్ బెజోస్. ఈయన మొదటి స్థానం సార్. 2వ స్థానం ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. 2nd ప్లేస్ సార్ ఒక ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకెన్బర్గ్. 3rd ప్లేస్ సార్ టెస్లా కంపెనీ సిఇఓ ఎలన్ మాస్క్. ఇక్కడ వచ్చేసి తను 4th స్థానంలోకి వచ్చాడు సార్. మన ముఖేష్ అంబానీ ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఈయన 5th ప్లేస్కి రావడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 18 నాడు ఈ ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 4th ప్లేస్లో ఉన్న యొక్క ఎలన్ మాస్క్ యొక్క కంపెనీ పేరేమిటి? ఈయన ఏ కంపెనీ సిఇఓ? ఈ క్రింది వారంలో ధనవంతుల జాబితాలో 1 నుండి 3, 4 స్థానాలు గుర్తించండి. ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్లో. ఇలాంటి బిట్టు పోయినసారి కూడా అడిగాడు సార్. ఏపీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్, తెలంగాణ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కూడా అడిగిన బిట్ సార్ ఇలాంటి బిట్లు. ఒక 2020 సంవత్సరం రేపు సెప్టెంబర్ 8 నాడు అంతర్జాతీయ తొలి సౌర విద్యుత్ సదస్సు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగబోతున్నా సార్. నాటికి నేటికి ఏనాటి కూడా తరిగిపోని ఒక సూర్య రశ్మి ద్వారా సోలార్ విద్యుత్తును అందించి ఈ భయంకరమైన కాలుష్యాన్ని నివారించాలనే లక్ష్యంతో 2018లో ఈ భారతదేశము ఫ్రాన్స్ కలిసి ఒక సోలార్ వ్యవస్థను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. తొలి సోలార్ అంటే ఒక సోలార్ కూటమిని ఏర్పాటు చేసిన 2 దేశాలు ఇండియా ఫ్రాన్సు
అందుకే ఈ రెండు దేశాల యొక్క అధినేతలకు కూడా ఐక్యరాజ్య సమితి నుండి ది ఎర్త్ ఛాంపియన్షిప్ అవార్డు కూడా 2018లో లభించింది సార్. ఒక పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నందుకు. ఒక 2020 సంవత్సరంలో ఈ యొక్క సోలార్ కూటమిలో 87వ అంటే ఇప్పటివరకు ప్రజెంట్లీ 87 సభ్య దేశాలు ఉన్నాయి సార్. 87వ దేశం అంటే నికరగువా సార్. 87వ సభ్య దేశం. ఈ ప్రపంచంలో అయ్యా థర్మల్ విద్యుత్ కాదు, జల విద్యుత్ కాదు, సోలార్ విద్యుత్ ధర ముందుకు పోండి, సోలార్ విద్యుత్ ధర ముందుకెళ్ళని లక్ష్యంతో ఈ రెండు దేశాల ప్రపంచ దేశాలకు పిలుపునిస్తున్నాయి సార్. అందుకే ఐక్యరాజ్య సమితి గుర్తుగా, ఐక్యరాజ్య సమితిలో ఉన్న 193 దేశాల యొక్క గుర్తుగా 193 యొక్క సోలార్ పలకలని భారతదేశం పంపించి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంటే ఐక్యరాజ్య సమితి యొక్క ఆవరణంలో 2019 సెప్టెంబర్ 24 నాడు మహాత్మా గాంధీ సోలార్ విద్యుత్ కేంద్రాన్ని కూడా అక్కడ మోడీ యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ప్రారంభించిన సంఘటన సార్. ఇలా ఆసియా ఖండంలోనే ఒక సోలార్ విద్యుత్ని కలిగిన యొక్క రైల్వే మార్గం అంటే సార్ బీనా మధ్యప్రదేశ్ రాష్ట్రం సార్. ఈ భారతదేశంలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం రీసెంట్లీ ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే మధ్యప్రదేశ్లో రేవా 750 మెగావా అంటే 750 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సార్. ఇక్కడ నుంచి ఈ దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రం సార్. ఇది ముఖ్యంగా దానితో పాటు ప్రధానంగా రేపు 2022 నాటికి నెహ్రూ సోలార్ మిషన్ కార్యక్రమం ద్వారా 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయడమే ఈ భారతదేశం యొక్క ప్రధానమైన ఎజెండా సార్. ఈ దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం భారతదేశానికి ఎకనామికలీ సపోర్టు అందిస్తున్న యొక్క సంస్థ అంటే వరల్డ్ బ్యాంక్ సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా కడతాడు సార్. 2020 సెప్టెంబర్ 8 నాడు తొలి అంతర్జాతీయ ఈ క్రింది వనలో ఏ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. 2020కి ఈ మధ్యన అంతర్జాతీయ సోలార్ అంటే ఈ మధ్యనే ఆసియా ఖండంలో ప్రారంభించిన తొలి సోలార్ విద్యుత్ అంటే రైల్వే కేంద్రం పేరేమిటి, రైల్వే రూట్ పేరేమిటి, ఇలా మనకు అడుగుతాడు సార్ ఎగ్జామ్లో. మరి ముఖ్యంగా సార్ అశోక్ లావాసా ఈరోజున 2020 ఆగస్టు 18 నాడు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుడిగా రాజీనామా చేయడం జరిగింది సార్. అశోక్ లావాసా 1981 ఐఏఎస్ హర్యానా రాష్ట్రం యొక్క ఐఏఎస్ క్యాడర్ సార్. తను ప్రజెంట్లీ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న సునీల్ అరోరా. ఈ సునీల్ అరోరా పదవీ కాలం కనుక కంప్లీట్ అయితే ఆయన ప్లేస్లో సీనియర్ వ్యక్తి ఈయనే కాబట్టి దేశానికి ఎన్నికల ప్రధానాధికారిగా 2021 ఉంటాడు. కానీ ఆ పదవిలో ఉండకుండానే ముందుగానే ఈయన సభ్యుడిగా ఉన్నప్పుడే ఈరోజు రాజీనామా చేయడం జరిగింది సార్. తన రాజీనామా ఆమోదించమని చెప్పి ఇలా రాష్ట్రపతికి లేఖ కూడా ఈయన పంపడం జరిగింది సార్. ఇతను ఎందుకంటే 2020 ఆగస్టు 31 నుండి ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మనీల నగరం కేంద్రంగా పనిచేస్తున్న
ఆసియా అభివృద్ధి బ్యాంకుకు వాళ్ళు ఉపాధ్యక్షునిగా నియమించారు. రేపు ఆగస్టు 31 నుండే ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జూలైలో అనౌన్స్మెంట్ చేశారు, త్వరలో ఆసియా అభివృద్ధి బ్యాంకుకి ఈయన ఉపాధ్యక్షుడు అని చెప్పి. రేపు ఆల్రెడీ దీపక్ గుప్తా ప్రజెంట్లీ ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న దీపక్ గుప్తా, ఈయన పదవీ కాలము ఈ ఆగస్టు 31 నాడు కంప్లీట్ అవుతుంది కనుక ఆ రోజు ఈయన బాధ్యతలు స్వీకరించాలని అనుకొని ఈరోజు రాజీనామా చేయడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్ నడుతుంది సార్. ఒక 2020 సంవత్సరము ఆగస్టు 31 నాడు అశోక్ లావాసా ఈ క్రింది వారంలో ఏ బ్యాంక్ యొక్క ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న అశోక్ లావాస్తో సంబంధం లేనిది. ఈయన హర్యానా ఐఏఎస్ క్యాడరా, ఎన్నికల సంఘం మాజీ సభ్యుడా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉపాధ్యక్షుడా, వరల్డ్ బ్యాంక్ ఉపాధ్యక్షుడా, ఇందులో ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవా? ఈ విధంగా పోటీ పరీక్షలు రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్లు ఉంటాయి సార్. మనకు వచ్చేసి ఇక్కడ ఒక 1966 డిసెంబర్ 19th నాడే ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏర్పడింది సార్. ఐక్యరాజ్యసమితిలో 6 భాషలు ఉన్నాయి, 6 అంగాలు ఉన్నాయి. ఇండియాలో 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. ఇండియా పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. ఇలా మనకు గుర్తుకు రావాలి సార్. వచ్చేసి మరి అశోక్ లావాస్ తర్వాత టుడే ఒక 2020 సంవత్సరం ఆగస్టు 18వ తేదీన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అటల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ను ప్రకటించడం జరిగింది సార్. ఒక 2020 సంవత్సరం ఆగస్టు 18th నాడు వెంకయ్య నాయుడు ప్రకటించిన యొక్క ఈ అటల్ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క యూనివర్సిటీ అంటే వచ్చేసి ఇక్కడ ఢిల్లీ ఐఐటి సార్, రెండోది మద్రాస్ ఐఐటి సార్, నూతన సిద్ధాంతాల ఆవిష్కరణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. అందుకే ఈ మధ్య నరేంద్ర మోడీ ఇండియన్ సైన్స్ సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది. పేటెంట్, ఇన్నోవేషన్, పరస్పర్, ప్రొడ్యూస్, ఈ అంశాలే కనుక మనం ఈ అంశాల ద్వారా ముందుకెళ్తే దేశం ఆటోమేటిక్గా వేగవంతంగా అభివృద్ధిలో వెళ్తాయని చెప్పి పిలుపునిచ్చాడు సార్. మన ఇన్నోవేషన్లో ముందుండాలి. అందుకే భారతదేశం యొక్క మొట్టమొదటి సోషల్ యాప్ అది ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ అనే యాప్ను కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది సార్. ఈరోజు కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల వారు కూడా ప్రత్యేక పోర్టల్స్ కూడా ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. అందుకే ఆవిష్కరణలో భాగస్వాములు కాండి, ఆవిష్కరణ ద్వారా ముందుకు పోండి, ఇంకా కూడా వచ్చేసి ఈ మేధో సంపదను వినియోగించుకోండి అనేక లక్ష్యంతో ఇవాళ వెంకయ్య నాయుడు పిలుపునివ్వడం జరిగింది సార్. ప్రపంచంలో ఇంటలెక్చువల్ జాబితాలో, మేధావుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క దేశం అంటే అమెరికా సార్. ఇలా ప్రపంచంలో ఇండియా ఇంటలెక్చువల్ జాబితాలో, మేధావుల జాబితాలో 36వ స్థానంలో ఉంది 2020కి. మనం 10 స్థానాలకు వెళ్ళిపోవాలి అని ఈరోజు వెంకయ్య నాయుడు పిలుపునివ్వడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇదే మనం ఫ్రాన్స్ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాలు, ఇండియాలో సముద్ర తీరరేఖ పొడవులో చివరి ప్లేస్ ఉన్న గోవా తీరరేఖ కూడా 36 కిలోమీటర్లే. 2020కి ప్రపంచంలో ఇండియా మేధో ఇంటలెక్చువల్ జాబితాలో కూడా 36వ స్థానం ఉంది. ఈ 36 తిప్పిరేస్తే 63. స్వేచ్ఛ వ్యాపారంలో మనం 63వ స్థానం ఉన్నాం. ఎయిడ్స్లో తాడున్నాం. ప్రపంచంలో హైయెస్ట్ రిచెస్ట్ కంట్రీస్లో మనం ఇక్కడ 6వ స్థానం ఉన్నాం. ఒక బిట్టును తీసుకున్నప్పుడు అన్ని రకాలే నీకు అవగాహన ఉండాలి సార్. ఏ టైపులు అడిగినా కూడా బిట్టును క్యాచ్ చేయాలి సార్. ఈరోజు ఏపీ ప్రభుత్వం నాడు నేడు అనే యొక్క 2019లో ప్రారంభించిన 2019లో నవంబర్లో ఒంగోలులో ప్రారంభించిన నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ నాడు నేడు కార్యక్రమం యొక్క సమీక్షలో 2020 ఆగస్టు 18వ తేదీ నాడు ఏపీ
ముఖ్యమంత్రి నాడు నేడు కార్యక్రమం యొక్క సమీక్షలో ఒక అంగన్వాడీ కేంద్రాలను వైఎస్ఆర్ ప్రైమరీ స్కూల్ లాగా తీసుకెళ్ళాలి, ఒక వైఎస్ఆర్ ప్రైమరీ స్కూల్తో నడిపించాలి, అంగన్వాడీ స్కూల్స్ను కూడా ఈ స్కూల్ లాగా అభివృద్ధిలో ముందుకు తీసుకురావాలి అనే లక్ష్యంతో ఈ యొక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రైమరీ అంగన్వాడీ స్కూళ్ళ యొక్క అభివృద్ధి కోసం 4,000 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి విద్యలో మనం ముందుండాలి. రేపు 2024 నాటికి రాష్ట్రం ఒక సంపూర్ణమైన అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో, అందుకే ఒకవైపు వైఎస్ఆర్ అమ్మఒడి కార్యక్రమం, మరొక వైపు వచ్చేసి ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు, ఎక్కడైతే అంగన్వాడీ ప్రభుత్వ సెంటర్ లేవో అక్కడ నిర్మించండి, మౌలిక సదుపాయాలు కల్పించండి, వాళ్ళకు కావాల్సిన యొక్క శాలరీస్ ఇవ్వండి, స్కూల్ అభివృద్ధి చేయండి, విద్యాపరంగా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి పిలుపునివ్వడం జరిగింది సార్. ఏపీ ముఖ్యమంత్రి ఈరోజు 2020 సంవత్సరం ఆగస్టు 18 2020 ఆగస్టు 18 నాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక పిలుపునివ్వడం జరిగింది సార్. ఇక నుండి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మేము స్థానికులకే అవకాశం కల్పిస్తాం, స్థానికేతరులు మాత్రమే అవకాశం కల్పించము అన్నట్లు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది సార్. ఆల్రెడీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకే అన్ని ఉద్యోగాల ఇదంతా ముందుకు పోతుంది. ఏపీ ప్రభుత్వం స్థానికులకే ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో 75% అవకాశాలు స్థానికులకే అవకాశం కల్పిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈరోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంటుంది 10-12వ తరగతి ఇక్కడ విద్యా అర్హతల నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తాం, అన్ని ఉద్యోగులు కూడా స్థానికులకే అవకాశం కల్పిస్తామని చెప్పి ఈరోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చిన సంఘటన సార్. అదేవిధంగా సార్ 2020 సంవత్సరం ఆగస్టు 18 నాడు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూతనమైన కార్యక్రమం ద్వారా ముందుకు పోతుంది. విపరీతమైన వరదల వల్ల కొన్ని కారణాల వల్ల కరోనా యొక్క బాధితుల్ని వెహికల్లో తీసుకురావడానికి అంత అనుకూలం లేదు కాబట్టి అందుకనే బోట్లను అంబులెన్స్గా మార్చి ఈరోజు కరోనా వైరస్ అంటే వ్యాధికి గురైన కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్న యొక్క బాధిత కుటుంబాలు కూడా ఈరోజు ఒక పడవలను అంబులెన్స్గా మార్చి ఈరోజు సేవలు అందిస్తున్న సంఘటన సార్. ఈ దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది ఇక్కడే, ఈ దేశంలో తొలి నిపా వైరస్ నమోదైంది ఇక్కడే, ఈ దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు చేసిన రాష్ట్రం ఈ రాష్ట్రం. మీరు కన్ఫ్యూజ్ కావచ్చు సార్. ఇండియాలో తొలి కరోనా మరణం అంటే కర్ణాటక మహమ్మద్ సిద్దికి. ఇండియాలో తొలి కరోనా కేసు నమోదైందన్నోడు మాత్రం కేరళ రాష్ట్రం సార్. ఈ మధ్యన గోల్డ్ కుంభకోణం ఇక్కడే కేరళ రాష్ట్రం సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ దానితో పాటు ప్రధానంగా ఒక 2020 సంవత్సరం ఆగస్టు 18 నాడు కేంద్ర సమాచార శాఖ వివిధ రాష్ట్రాల యొక్క సమాచార శాఖ మంత్రులతో కూడా సమావేశమై వరద సమయంలో కరోనా సమయంలో ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ చేరవేయాలి ఏంటి అనే అంశంపై ఒక చర్చించిన యొక్క
చర్చించిన యొక్క సంఘటన సార్ టుడే. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన వ్యక్తి కౌముది. ఒక కౌముది కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి సరైన ఒక ప్రముఖ సంగీత సామ్రాట్గా పేరుగాంచిన వ్యక్తి, ఒక సంగీత విద్వాంసుడు ఆయన పండిట్ బసవరాజు. ఈ బసవరాజు కూడా మరణించిన సంఘటన సార్. ప్రముఖ వ్యక్తి. మరి ఈరోజు మన ఇండియా కాలమానం ప్రకారం 7:30కి 2020 ఆగస్టు 18 నాడు తొలి కరేబియన్ లీగు, మన ప్రీమియర్ లీగ్ ఎలా ఉందో తొలి కరేబియన్ లీగ్ యొక్క టోర్నమెంట్ కూడా ఈరోజు బ్రియన్ లారా స్టేడియంలో ప్రారంభం సార్. సెప్టెంబర్ 10 నాడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది సార్. ఈ లీగులో మొత్తం 33 మ్యాచ్లు సార్. 6 జట్లు పాల్గొంటున్నాయి సార్. ఈ టోర్నమెంట్లో గయానా అమెజాన్ టీము నుండి పాల్గొంటున్న ఏకైక భారత క్రికెటర్ ప్రవీణ్ తంబే సార్ పాల్గొంటున్న ఏకైక భారత క్రికెటర్ సార్. ఒక తొలిసారిగా కరేబియన్ లీగ్ సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 18 నాడు ఏ లీగ్ మ్యాచ్ ప్రారంభించారు, ఇందులో ఈ లీగ్ మ్యాచ్లో పాల్గొన్న తొలి భారతీయ క్రికెటర్ పేరేమిటి? గతంలో గుజరాత్ లయన్స్ తరఫున పాల్గొన్న వ్యక్తి సార్. మరి ముఖ్యంగా ఓకే సార్. మరి ఇందులో భాగంగా ప్రధానంగా వచ్చేసి ఈరోజు ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, దీని హెడ్ ఆఫీస్ దుబాయ్ సార్. ఈరోజు 2020 సంవత్సరం ఆగస్టు 18 నాడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఒక ర్యాంకింగ్స్ విడుదల చేసింది సార్. ప్రపంచంలో 2020 ఆగస్టు 18 నాటికి టెస్ట్ మ్యాచ్లో అగ్రస్థానంలో ఉన్న జట్టు అంటే భారత జట్టు సార్. భారత జట్టు. రెండవ టీం అంటే వచ్చేసి మనకి ఇది ఆస్ట్రేలియా టీం సార్. మూడోది జట్టు అంటే ఇంగ్లాండ్ జట్టు సార్. పాకిస్తాన్ 5వ స్థానం సార్. పాకిస్తాన్ ఇక్కడ. అదేవిధంగా విరాట్ కోహ్లీ ర్యాంకింగ్లో ఏమాత్రం మార్పు లేదు. విరాట్ కోహ్లీ 2 సార్లు విజడన్ అవార్డు గ్రహీత, 2 సార్లు బెస్ట్ స్పిరిట్ అవార్డు గ్రహీత, గతంలో గ్యారీ సోబర్స్ అవార్డు గ్రహీత సార్. మరి అదేవిధంగా ఈరోజు విరాట్ కోహ్లీ ప్రపంచంలో టెస్ట్ ర్యాంకింగ్లో కూడా నెంబర్ 1 స్థానం ఇప్పటికీ విరాట్ కోహ్లీ కొనసాగుతున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా ఈ నెల ఆగస్టు 29 ఒక జాతీయ క్రీడా రోజు. ఒక హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా క్రీడాకారులకు ప్రముఖ అవార్డులు కూడా ఇవ్వబోతున్నారు. అలాంటి తరుణంలో ఈరోజు దాదాపుగా రోహిత్ శర్మ రాజీవ్ ఖేల్రత్న అవార్డుకు ఆయన పేరు ఖరారు చేసినట్లు ఇప్పుడే సెలెక్టర్లు అంటున్న సంఘటన సార్. ఇంకా పూర్తిగా తెలియదు, దాని గురించి మీరు పట్టించుకోవద్దు. టెస్ట్ ర్యాంకింగ్లో ఏ దేశం ఫస్ట్ ఉంది, ఇండియా స్థానం ఎంత, పాకిస్తాన్ స్థానం ఎంత, ఈ క్రింద వల్ల ఫస్ట్ ప్లేస్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఈ టైప్లో గుర్తుంటే ఈజీగా పెట్టి క్యాచ్ చేస్తారు. ఓకే. ప్రముఖ బాక్సర్ సరితాదేవి, అదేవిధంగా సార్ ఈరోజు ఆమె కరోనా వైరస్ బారిన పడింది.
2020 సంవత్సరం ఆగస్టు 18 నాడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 5 బయోటెక్ సంస్థలు కూడా ప్రత్యేక చర్చకు రావడం, అంటే సదస్సు నిర్వహించారు. త్వరలో కరోనా వ్యాక్సిన్ అక్కడ ఇంతవరకు మన ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ కోసం ఏ దేశంతో ఇంకా ఏ సంస్థ మన ఒప్పందం అంగీకరించలే. త్వరలో మీరు అక్కడ కరోనా వ్యాక్సిన్ బయటికి తీయండి, మన వ్యాక్సిన్ కూడా మన ప్రపంచ దేశాలకు అందించాలని చెప్పి అలా కేంద్ర ప్రభుత్వం అక్కడ పిలుపునివ్వడంతో భారత్ బయోటెక్ సంస్థ, మరొకటి జడేస్ సంస్థ, దాంతోపాటు కొన్ని ఫార్మా కంపెనీల యొక్క అధినేతలు కూడా వచ్చి ఈరోజు దాదాపు 5 ఫార్మా కంపెనీల యొక్క అధినేతలు కూడా ఈరోజు కరోనా వ్యాక్సిన్లో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా పేటెంట్ హక్కు సాధించాలి, ఏ విధంగా వైరస్ నిర్మూలనలో మనం భాగస్వాములు కావాలి ప్రపంచంలో అని చెప్పి ఈరోజు ప్రత్యేక సదస్సు కూడా జరిగిన యొక్క సంఘటన సార్. మనం ముఖ్యంగా దానితో పాటు ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో రాకేష్ అస్థానా గురించి కానీ, సత్యపాల్ మాలిక్ కానీ, అశోక్ లావాసా కానీ, పండిట్ బసవరాజు కానీ, వీళ్ళ గురించి ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజు యూకే నుండి వైద్య రంగంలో అత్యున్నతమైన అవార్డు స్వీకరించిన రవికుమార్ గురించి కానీ, కరీబియన్ లీగ్ గురించి కానీ రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. దాంతోపాటు ఈ డైలీ ప్లాటో కరెంట్ అఫైర్స్ను మీ ఫ్రెండ్స్కి చేరవేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.